నమస్కారం తెలంగాణ ప్రజలకి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏదైతే పథకం ఉందో ఆ పథకంపై రాజకీయ విమర్శలు చేయడం కోసం తన యొక్క నైతిక విలువలను కూడా పోగొట్టుకున్న కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఆడపిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆడపడుచులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బస్సులో మీరు ప్రయాణించుకోండి, లేకపోతే రికార్డింగ్ డాన్సులు పెట్టుకోండి, లేకపోతే మనిషికో బస్సు పెట్టుకోండి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడి తనకు 10 సంవత్సరాల అధికారం కట్టబెట్టిన ఈ రాష్ట్ర ఆడపడుచులని అవమానపరిచి అగౌరవపరిచి ఈరోజు ఆయన ఒక అహంకార పూరితమైన కుసంస్కార బుద్ధిని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ గారు ఒక మాట మీరు గమనించుకోండి. అమెరికాలో బాత్రూమ్లు కడిగి బ్రేక్ డాన్స్లు వేసుకునేటోళ్ళని చెప్పి ఏ ఆడపడిచైనా మిమ్మల్ని విమర్శించారా? ఇదే తెలంగాణ రాష్ట్రంలో బిల్లా రంగాల్లాగా మీరు, మీ బావ అగిపెట్ట హరీశ్రావు గారు, దాంతోపాటు డ్రామారావు గారు మీరు తెలంగాణ ప్రజలను డేవన్ నుంచి వచ్చిస్తున్నారు, డేవన్ నుంచి తెలంగాణ ప్రజలను మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఏ రోజైనా మిమ్మల్ని వారు వచ్చి విమర్శించారా? ఉచిత బస్సు ప్రయాణం అనేది మీ నాన్నగారైన కేసీఆర్ గారే దాన్ని మంచి పథకం అని ఒప్పుకున్నా కూడా మీ బుద్ధి ఎందుకు మారతలేదు? మీ పెంపకం ఎందుకు మంచిగా లేదు? మీ ఆడబిడ్డ జైల్లో కవిత గారు ఉంటే ఏ రోజైనా ఆ విషయంలో మీరు వెనుకడుగు వేశారా? మీ ఆడబిడ్డను కవిత గారిని రక్షించుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు? మీ ఆడబిడ్డలాగా తెలంగాణ ప్రజల ఆడబిడ్డలు కాదా? ఎందుకు ఈరోజు ఇంత హీనానికి దిగజారు? మీరు ఎందుకు ఈరోజు ఇంత దిగజారుతనంతో మాట్లాడుతున్నారు? ఉచిత పథకం అనే అంశం మీద కనీసం మీకు అవగాహన కూడా లేకుండా ఎందుకుంటున్నారు? మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అంటే దాని అర్థం మహిళలను ఎంపవర్ చేయడము, వాళ్ళని ఆర్థికంగా స్వావలంబన చేయడము, జీడీపీలో వాళ్ళని ఇన్వాల్వేషన్ చేయడము, వాళ్ళ రాకపోకలు అనేది ఈ సమాజంలో అడ్డంకుగా మారవద్దని చెప్పడం కోసం ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చాలా ఘనంగా జరుగుతుంది ఆ ప్రయాణాలు కానీ, ఆ ఉచిత బస్సు స్కీమ్ కానీ. ప్రతి ఆడపిల్ల సంతోషంగా గడప దాటి బయటకు వచ్చి ఈరోజు జీడీపీలో కానీ, లేకపోతే ఎకానమీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ వాళ్ళ ఇన్వాల్వేషన్ ఉంది. ఐటీ మినిస్టర్, మాజీ ఐటీ మినిస్టర్ అని చెప్పుకునే మీరు, మాజీ పరిశ్రమల శాఖ మంత్రి అని చెప్పుకునే మీరు, ఇతర దేశాలు తిరిగే మీరు, పెద్ద పెద్ద మహిళా ఎంటర్ప్రీనర్స్ తో సమావేశాలు ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ఎంక్లేవ్లు ఏర్పాటు చేసి మీరు ఇలాంటి విషయాన్ని తెలుసుకోకపోవడం ఏంటి? రాజకీయం కోసం ఎంతకైనా దిగజారుతారా? రాజకీయం కోసం పెంటైనా తినడానికి సిద్ధపడతారా? కేటీఆర్ గారు సిగ్గుశరం ఉందా మీకని అడుగుతున్నాం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి కేటీఆర్ గారు. అధికారం ఇచ్చిన వాళ్ళనే ఇలా వ్యంగ్యంగా మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటే మీ అంత కృతజ్ఞత లేనోళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటారా కేటీఆర్ గారు? అప్పనంగా దోచుకున్న తర్వాత కూడా ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి ఇట్లా తయారయ్యారా? ఎందుకు ఇంత ఘోరానికి దిగజారుతున్నారు? మీ మనస్సుతో ఎందుకు ఇంత సంకుచితంగా మారుతుంది? ఎక్కడ మెంటల్ హాస్పిటల్లో మిమ్మల్ని చూపియాలా? పెద్ద చదువులు చదువుకున్నాను గొప్పగా చెప్పి లాటర్ ఎంట్రీ ఇచ్చి ఏదో మేనేజ్మెంట్ కోటాలో తెలంగాణ ఉద్యమంలో దూరి అధికారం చేపట్టిన నీకు ఏదో నీ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ఆడపడుచుల మీద మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా మాట్లాడండి. నాణ్యత లేని బతుకమ్మ చీరలు ఇచ్చినప్పుడే వాళ్ళ పట్ల మీకున్న మర్యాద ఏంటో తెలిసిపోయింది. అయినా సరే మీ బుద్ధి మారలేదు. మీ బుద్ధి మారాలి. ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలు బ్రేక్ డాన్సులు వేసుకోవడానికి పెట్టలే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం పెట్టాం. అది తెలుసుకోకపోతే మీ అంత దౌర్భాగ్యులు, మీరంత దుర్మార్గులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ లేరని చెప్పి మేము మాత్రమే కాదు, ఈ తెలంగాణ ఆడపడుచులు కూడా ఒక కంక్లూజన్కి వస్తారు. అప్పుడు మీరు మొహాలు కూడా బయటకు చూపారని చెప్పి చెప్తూనే ఆడపడుచుల పట్ల మీరు మీ అనుచిత వ్యాఖ్యలు ఏదైతే ఉందో మీరు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.